గతంలో కేసీఆర్ ఎన్ని అప్పులు చేసినట్టు కేసీఆర్ అప్పులు చేసినని నేను వద్దనుకున్నాను సార్. ఆయన చేసిన అప్పులు ఏమన్నారు గతంలో వీళ్ళందరూ అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, తెలంగాణ బిడ్డలు కూడా చాలామంది అన్నారు 600 కోట్లు 700 కోట్ల దాకా 1000 కోట్ల దాకా అయ్యే ఖర్చు అంతా గత పెద్ద సెక్రటరియట్ ఎవరికి అవసరం, ఎవరికి కావాలి, ఏమో దానివల్ల ఏం ఉపయోగం ఉన్నది. ఈ గవర్నమెంట్ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు వీళ్ళు పోనీకి వీళ్ళు తిరగని గంత పెద్ద బంగ్లా కట్టుకుంటారా, పేదలకు కట్టియాలే ఇంట్లో అన్నారు కదా. అంటే దేనైనా కూడా సరే చేస్తే చేశారు. దానివల్ల వీళ్ళు ఏమన్నారంటే ఇక తెలంగాణ వైపు చూపు మల్లుతుంది, లేకపోతే తెలంగాణ ఖ్యాతి పెరుగుతుంది, ప్రగతి పెరుగుతుంది, పెట్టుబడులు వస్తాయని చెప్పారు. దానికి ఒక కారణం ఉన్నప్పటికీ కూడా దాన్ని అంటే తెలంగాణకు పెట్టుబడులు వస్తే కంపెనీలకు లాభం, ఉద్యోగాలు వస్తే మా అయితే ఉద్యోగాలు 20,000 30,000. ఆ 20,000 30,000కు ఏదైతే ఈ బిల్డింగ్లను చూసి పెట్టుబడులు వచ్చినాయో వాళ్ళు ఆ పెట్టుబడుల వల్ల ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కిండ్లు కూడా గతి లేకుండా అయిపోయినాయి. రెంట్లకు ఉంటా ఉన్నారు, రెంట్లు గట్టలేక చేస్తూ ఉన్నారు. వాడు చేసే ఉద్యోగం నుంచి వచ్చే పైసలు కూడా సగం రెంట్కే పోతే ఇక వాడు సగం ఇంటికే పంపితే వానికి ఏముంటుంది, వాని ఇంటికి ఏం పెట్టుకుంటాడు. అటువంటి పరిస్థితి నెలకొంది. నిజంగా ప్రజల మీద ఫస్ట్ దృష్టి పెట్టుర్రి, ప్రజలను డెవలప్ చేసే విధంగా ఆలోచించుర్రి. అది ఉండదు మన దగ్గర.